నమస్తే, నేను సిరి. మధుప్రియ అనగానే మనకి ఫోక్ సాంగ్స్ చాలా వరకు గుర్తొస్తాయి. ముఖ్యంగా వచ్చిండే సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. అండ్ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ సంక్రాంతి మూవీస్లలో సంక్రాంతికి వస్తున్న మూవీలో కూడా తను పాడిన గోదావరి గట్టు సాంగ్ కూడా ఎంత ఫేమస్ అయిందో మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మధుప్రియ కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని చెప్పేసి కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి. అదేంటంటే వరంగల్ దగ్గర ఉన్న కాళేశ్వరి ముక్తేశ్వర టెంపుల్లో తను ఏదైతే ఆ పాట పాడి డ్యాన్స్ చేసిందో దానికి ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే మధుప్రియ అంటేనే ఫోక్ సాంగ్స్, తెలంగాణ ఫోక్ సాంగ్స్ చాలా బాగా పాడుద్ది తను. అదే టైంలో ఇప్పుడు సినిమాలలో పాడడం కూడా మనం చూసాం. ఫిదాలో పాడారు తను, సల్లేరు నీకెవరో, హీ సో క్యూట్ అనే సాంగ్. అండ్ ఇప్పుడు సంక్రాంతి వస్తున్న సినిమాలో గోదావరి గట్టు సాంగ్ కూడా ఎంత ఫేమస్ అయిందో మనం చూసాము. ఇదే క్రమంలో ఇప్పుడు ఆమె ఇబ్బందులను ఎదుర్కొంటుంది అని చెప్పేసి ఒక వార్త. అది కూడా ఏంటంటే ఒక టెంపుల్లో ఏదైతే ఉందో కాళేశ్వర ముక్తేశ్వర టెంపుల్ ఏదైతే ఉందో అసలు మామూలుగా గుళ్ళోకి ఎంట్రీ ఉండదు మనకి, కానీ వీళ్ళు వెళ్ళి సాంగ్ చేయడం, డ్యాన్స్ చేయడం అనేది ఇప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది మధుప్రియ అన్న. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మధుప్రియ గురించి మాట్లాడుకుంటే అప్పుడెప్పుడు ఆడపిల్లనమ్మ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. బేసిక్గా ఈ మంగ్లీ కానీ మధుప్రియ కానీ వీళ్ళకి సంగీత నాలెడ్జ్ అయితే లేదు. కాకపోతే ఆ స్వరం చాలామందికి అట్రాక్టివ్గా ఉండబట్టి అలా పాపులర్ అయ్యారు. సో బేసిక్గా వీళ్ళకి సంగీత నాలెడ్జ్ లేదు. అయినప్పటికీ కూడా ఏదో గాత్రం బాగుండి వచ్చారు. ఇప్పటికీ కూడా నాకు మంగ్లీకి అంటే ఆఫ్కోర్స్ ఆ పాటలు సూపర్ హిట్ అని కాదన్ను, బట్ ఎక్కడో కొంచెం క్రిన్స్ అనిపిస్తుంది. బట్ మధుప్రియది కూడా అలాగే అనిపిస్తుంది. మొన్న గోదావరి గట్టుందే సాంగ్ చూసినప్పుడు ఆమె పర్లేదులేవి సెట్ అయింది అనిపించింది. పర్ఫెక్ట్. అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్, సంగీత సాధన చేసిన ప్రొఫెషనల్ సింగర్ ఎలా పాడుతుందో ఇంచుమించు అలా పాడింది. అందుకే అంతటి సీనియర్ గోకుల గారితో పాడారు. అది మామూలు విషయం కాదు. సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఎందుకు మంగ్లీ గురించి మాట్లాడుతున్నాం మనం? మధుప్రియది కదా టాపిక్. అంటే ఈమె కూడా ఇట్లాంటి వివాదాల్లో చేసింది. టెంపుల్ పర్మిషన్లు ఎలా ఇస్తారమ్మా వీళ్ళకి? సరే, మీరేదో ఆల్బమ్లు తీస్తారు, గెంతడానికి వెళ్తారు. నీకు గెంతడానికి ఊరంతా లొకేషన్లు బోలెడు ఉన్నాయి. లేదు నాకు ఆ గుడి సెటప్పే కావాలంటే వేసుకొని ప్రొడ్యూసర్ని పిలిపించి ఎక్కడైనా. భక్తులు చాలామంది వచ్చే టెంపుల్స్లో నీకు వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఎలా లేనన్నప్పుడు నువ్వు వీళ్ళు ఎలా గెంతుతారు లోపలికి వెళ్ళి? ఆ పర్మిషన్ ఎలా ఇచ్చారు? అంటే మేము ఇట్లా సెల్ఫీ తీసుకోవడానికే మాకు లేదు, అధికారం లేదు. మరి ఆమె అన్ని భంగిమల్లో తీసుకుంటుంది కదా. ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మామూలుగా మనం సెల్ ఫోన్స్లలో ఫొటోస్ తీసుకుంటేనే అక్కడ ఉన్న వాళ్ళు వద్దు తీయకండి అని చెప్పేసి అంటారు. అక్కడ కెమెరాస్ అంతంత పెద్ద పెద్ద కెమెరాస్ పెట్టి వాళ్ళు డాన్స్ ఆడుతుంటే అప్పుడు ఎందుకు అబ్జెక్షన్ అనేది రాలేదు? అక్కడ పర్మిషన్ తీసుకున్నావు కరెక్టే. ఎవడిచ్చాడు నీకు ఆ పర్మిషన్? ఎవడికి ఉందా అధికారం? వాడు ఎమ్మెల్యే అయితే ఏంటి, ఎంపీ అయితే ఏంటి? ఎవడికి ఉంది అధికారం చెప్పు? దేవాదాయ శాఖలో ఉన్న వాళ్ళకి. వాడు ఎవడైనా సరే మా ఎలా ఇస్తావు? దేవుడికి అంత గొప్పవాడైతే కాదుగా. ఎవడు 4 ఏళ్ళో 3 ఏళ్ళో 2 ఏళ్ళో ఓ పదవిలో ఉండేవాడు. అంటే ఒక టెంపుల్కి నిన్ను ఏదో ఇన్ఛార్జ్గా పెట్టినా, నీకు కొద్దో గొప్ప అధికారం ఉన్నా ఏమైనా చేసేస్తావా దేవుడిని? అక్కడ ఏది చేయకూడదు అంటే చేయకూడదు, అంతే. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ నాట్ అలౌడ్ అంటే నాట్ అలౌడ్. సామాన్యులు అంటే ఇప్పుడు సామాన్యులు అంటే ఈమెదో పెద్ద సెలబ్రిటీ అని నేను చెప్పట్లా. ఎవరైనా సరే ఆ టెంపుల్ మీద ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది. ప్రజలది అది. దేవుడి కోసం అందరూ వెళ్తారు. అలాంటప్పుడు అందరూ తీసుకుంటారు కదా వీడియో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా తీసుకుంటారు. మరి మాకు ఇవ్వాలి, నేను అక్కడ చేయాలని ఉంది, నాకెందుకు ఇవ్వవు నువ్వు పర్మిషన్? నో పర్మిషన్. మరి వాళ్ళకి ఎలా ఇచ్చావు? దేనికి ఇచ్చావు? అప్పట్లో మంగిలిని మళ్ళీ ఈ వివాదం పక్కన పెట్టేస్తే టీటీడీకి సలహాదారు అని ఇచ్చారు. టీటీడీగా సలహాదారు అని పోస్ట్. చాలా రోజులు ఆమె జీతం కూడా పడింది, ఎప్పుడు జాబ్ చేసింది లేదు. కానీ ఇంకా నేను ఈవిడకి కట్టబెట్టలే, సంతోషం. సో వాట్ ఎవర్, ఇక్కడ మధుప్రియ తప్పు ఉందని నేను అనట్లా. మధుప్రియని నేనేమి అన్ను. మీ యూనిట్ తీసుకెళ్తేనే నువ్వు అక్కడికి వెళ్ళావు. నువ్వు గెంతడానికో పాడడానికో నీకు 10 పైసలు ఇస్తారు కాబట్టి నువ్వు పిలిస్తే వెళ్ళావు, అంతే. మీ ప్రొడ్యూసర్ ఎవడైతే ఎవరి దగ్గర అయితే పర్మిషన్ తీసుకున్నారో ఆ ఇచ్చినోడు ఎవడు, తీసుకున్నాడు ఎవడు, వీళ్ళ మీద పెట్టాలి కేసెస్, అంతే. దీని వ్యవహారం మొత్తంలో కూడా మధుప్రియకి సంబంధం లేదు. ఆమె జస్ట్
కూలికి వచ్చింది, ఆ రోజు వచ్చి గెంతితే ఇంత చిల్లర తీసుకున్నామా, ఇంటికి వెళ్ళావా, దానికోసమే వచ్చావు నువ్వు. ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గుండా అయితే నడిపించిందని నేను నమ్మను. ఇన్ కేస్ ప్రొడ్యూసర్ కూడా ఆవిడే అయితే అప్పుడు మాట్లాడదాం మళ్ళీ. అంటే ఇక్కడ సెలబ్రిటీస్కి అయితే ఒక రూల్, సామాన్య భక్తులకైతే ఒక రూల్ అన్నట్టు అనిపిస్తుంది కదా మరి ఇదంతా చూస్తుంటే. నా సామాన్యులు వెళ్ళి ఒక సెల్ఫీ తీసుకున్నా కూడా ఈ ప్రొమిసెస్లో తీసుకోవడానికి ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి వాళ్ళని పక్కకి తోసేస్తారు. మరి ఈమెకి ఎందుకు అట్లాంటి వెసులుబాటు కల్పించారు? ఈవెన్ మాడవీధుల్లో ఒక చిన్న రీల్స్ గీల్స్ చేస్తేనే ఎవరైనా సరే నువ్వు సెలబ్రిటీయా లేకపోతే ఇదని మనకు అనవసరం. సెలబ్రిటీస్నేగా తిట్టింది ప్రియాంక జైన్. దివ్యల మాదిరి కూడా సెలబ్రిటీయే, సీరియల్ యాక్ట్రెస్. దివ్యల మాదిరి కూడా సెలబ్రిటీ, సెలబ్రిటీగా ఇన్స్టాలోనో దేంట్లోనో. ప్రియాంక జైన్ సెలబ్రిటీయే, వాళ్ళకే పడ్డాయి అక్షింతలు. మాడవీధిలో ఏమీ చేయకూడదు. సరే టీటీడీ వ్యవహారం వదిలే, ఇప్పుడు కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం శివుడిది, అది నీకు ఎవరిచ్చారు ఓ పక్క కుంభమేళా జరుగుతుంటే నువ్వు ఇక్కడికి వచ్చి గెంతేమని తెలిస్తే ఊరుకోరు ఎవరు. మహామహా సాధువులు ఉంటారు, మహామహాఘోరాలు ఉంటారు, ఊరుకోరు. వాళ్ళు ఏమైనా చేస్తారు. నీకు దేవాదాయ శాఖకు కూడా ఉండదు అధికారం, ఏమీ చేయలేవు. వాళ్ళందరూ వస్తే వాళ్ళు దేవుడి కోసం వస్తారు, మీరందరూ వ్యాపారం చూసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు దేవాదాయ శాఖ అంటే ఏంటి? ఈ వ్యాపారమే కదా వాళ్ళు చేసేది. ఆ హుండీకి ఎంత పడింది, కిరీటాలకి ఎంత వచ్చింది, బంగారం ఎంత వచ్చింది, డబ్బు ఎంత, ఇదెంత. మహామహా సాధువులు వాళ్ళు దేవుడి కోసం వస్తారు. ఆ దేవుడికి కించపరిచేలాగా ఏదన్నా జరిగిందంటే ఎవరు ఊరుకోరు. ఇది జరిగేది. సో కొంచెం ఈ ఇన్సిడెంట్ ఒకసారిగా రెండుసార్లుగా, లాస్ట్ టైం మంగ్లీ చేసినప్పుడు అదే మాట్లాడుకున్నాం, మళ్ళీ రిపీట్ అయిందా ఇప్పుడు మధుప్రియకి, నెక్స్ట్ ఇంకో ప్రియకి, తర్వాత ఇంకో ప్రియ కూడా రిపీట్ అవ్వచ్చు. ఎందుకు స్ట్రిక్ట్ గా చెప్పలేకపోతున్నారు? గవర్నమెంట్ అయినా కూడా స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేయాలి కదా, ఎందుకు పాస్ చేయట్లేదు? ఎక్కడైతే చూసారో జనమే సమాధానం చెప్తే అప్పుడు సిగ్గు వస్తుంది వీళ్ళకి. మీరు ఫోటోలు తీసి అనవసరం కంప్లైంట్లు ఇవ్వకండి. ఈసారి కనిపిస్తే ఏం చేయాలో అది చేయండి. కానీ వాళ్ళకి ఇబ్బంది కదా అట్లా. ఏం అలా ఇబ్బంది అయితే ఎలా వస్తావు? వాడు పర్మిషన్ తీసుకుంటే ఏదైనా మీకు సెట్టేనా? స్టూడియోస్ వేరు. స్టూడియోస్ ఎలా అంటే దేవుడు నీకు ఎటు కావాలంటే అటు తిరుగుద్ది, నీ ఫేవర్గా ఉంటుంది. ఇక్కడ అట్లా ఉంటారు కదా. స్టూడియోలో నువ్వు ఇటువైపు ఇలా చూడాలనుకో, దేవుడిని ఇటు తిప్పుతారు నీకోసం. నీ యాంగిల్కి దేవుడు సహకరిస్తాడు కాబట్టి అది స్టూడియో అంతే. గుళ్ళు అలా కాదు కదమ్మా, దానికంటూ ఒక ప్రోటోకాల్ ఉంటుంది, మీరు గౌరవించాలి. అది అంటే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా తీసుకోవాలి జాగ్రత్తలు అనేవి కూడా. రైట్ అండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్.